అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వర్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు 20వ తారీఖు వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఒక్కొక్క ఉత్సవము, ఒక్కొక్క విధానమైనటువంటి పూజా కార్యక్రమాలతో అమ్మవారిని కొలుస్తున్నారు. దీన్ని బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని వరంగల్ చుట్టుపక్కలనే కాకుండా ఉత్తర తెలంగాణ నుండి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రతి శుక్రవారం మాత్రమే ఇక్కడ అమ్మవారికి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. మిగిలిన ప్రాధాన్యోత్సవాలు అలాగే పండుగల సమయంలో కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అయితే బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 గంటల నుండే షోడశోపచార పూజలు అలాగే ఎక్కడైతే ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో ఈ వరంగల్ అనేది ఒక ప్రతీకగా నిలుస్తుంది. భద్రకాళి అమ్మవారి దేవస్థానం అంటేనే ఒక ప్రత్యేకత వెలుగొందినటువంటి నేపథ్యంలో ఇక్కడికి భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భద్రకాళి శరణమ్మ అంటూ భక్తులు ఇక్కడికి వస్తున్నారు. చుట్టుపక్కల నుండి కూడా ఉదయం 6 గంటల నుండే బారులు తీరినటువంటి పరిస్థితి. ఒక్కసారి అమ్మవారిని కళ్ళారా చూసి మొక్కిని తరించినటువంటి సందర్భాలు భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. అయితే ఈరోజు శుక్రవారం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలను తీర్చుకోవడము అలాగే తమ కష్టాల నుండి ముక్తి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఎప్పటి నుండో అంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఎప్పుడైతే వెలుగొందిందో అప్పటి నుండి కూడా భద్రకాళి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు వరంగల్ జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాయనేది భక్తుల యొక్క నమ్మకము. దాన్ని దృష్టిలో పెట్టుకొని వందల ఏళ్ల నుండే ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. ఆ ఆచారాన్ని మాత్రం వంశపారంపర్యంగా కొనసాగిస్తున్నారు. వైదిక పూజలు కూడా ఆగమ శాస్త్రానుసారం ఆలయ పూజారులు ఎప్పటికప్పుడు షోడశోపచార పూజలు నిత్య కళ్యాణ కార్యక్రమాలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే భక్తులు అంటే అన్ని రకాల భక్తులు కూడా వారు వచ్చి ఇక్కడ అమ్మవారిని తమ దైన్యాన్ని మొక్కుకుంటారు. దైన్యాన్ని అమ్మవారి ముందుంచి తమ కోరికలు తీర్చాలి, తమ కష్టాల కడల నుండి బయటపడాలి అన్నటువంటి ఒక భక్తితో అమ్మవారిని దర్శించుకొని పిల్ల పాపలు సుభిక్షంగా ఉండాలి, కుటుంబం సుఖ సంతోషంగా ఉండాలన్న దృష్టితోటి భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి బారులు తీరినటువంటి భక్తజనం ఈరోజు శుక్రవారం కావడంతో మరీ ఎక్కువగా భక్తులు సందోహం పెరిగింది. ఇక్కడ 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 9వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో 20వ తారీఖు కూడా పూర్ణాహుతి కార్యక్రమము జరగబోతుంది. యజ్ఞాలు కూడా ఇక్కడ చేస్తున్నారు. బయట చూసినట్టయితే భక్తులు ఎండ వేడిని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్ళు అలాగే నీటి వసతి కూడా అన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరము భద్రకాళి దేవాలయానికి వచ్చేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ వేద మంత్రాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ భక్తులను ఒక తన్మయత్వ స్థితిలోకి తీసుకెళ్తుంది, భక్తులని ఓలలాడిస్తుంది, ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులతో ముంచెత్తుతుంది. ఎటువంటి వారైనా చిన్న పెద్ద బీద బిక్కి అనేటువంటి తేడా లేకుండా ప్రతి వారు వచ్చి అమ్మవారి కరుణా కటాక్షణాలు పొంది అమ్మవారి కృపకు పాత్రులయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు భారతదేశంలో ఒక ప్రత్యేక శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తిపీఠాలలో కూడా ఎంత ప్రాశస్త్యం ఉందో ఉత్తర తెలంగాణ శక్తిపీఠంగా ఇక్కడ భద్రకాళి దేవాలయాన్ని అభివర్ణిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 20వ తారీఖు జరిగేటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. 20వ తారీఖుతోటి భక్తులు ఇక్కడ విశేషమైనటువంటి సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఉత్సవాలను కూడా కళ్ళారా చూడాలి. భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణం కూడా మొన్న 12వ తారీఖు జరిగింది. ఆ ఉత్సవాలతో పాటు రోజుకొక వాహన సేవలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రోజు మాత్రం అశ్వవాహన సేవ సాయంత్రము జరగనుంది. ఒక్కొక్క వాహన సేవను తరించినటువంటి చూసినటువంటి భక్తులకు ఒక్కొక్క ఫలితం ఉంటుందని చెప్పి భద్రకాళి శేషుగా అయ్యగారు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అంటే ఏదో ఉత్సవాలు మామూలుగా చేయకుండా ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తిని వెదజల్లే విధంగా ఇక్కడ ఉత్సవ కార్యక్రమాల రూపకల్పన ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక ఆధ్యాత్మిక అంతరార్థంతో నిగూఢమైనటువంటి అర్థంతో కూడినటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయని భక్తులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు, చూస్తున్నారు. కాబట్టి ఈ ఉత్సవాలని కూడా కళ్ళారా తిలకించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి. భద్రకాళి దేవాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.